విజయ్ మాలిక్ అండ్ భరత్ హూడా ఇద్దరు కలిసి రైడ్స్ లో పాయింట్ తీసుకొస్తే ఆ మ్యాచ్ మనం 100% గెలుస్తాం. అండ్ అది ఇంకొకసారి ప్రూవ్ అయిపోయింది. నిన్న మ్యాచ్ లో భరత్ హూడా అండ్ విజయ్ మాలిక్ ఇద్దరు సూపర్ టెన్స్ తో తెలుగు టైటాన్స్ రైడింగ్ డిపార్ట్మెంట్ ని ముందుని నడిపించినారు. మెయిన్ గా భరత్ హూడా గురించి మాట్లాడితే ప్రతి మ్యాచ్ లాగానే ఈ మ్యాచ్ కూడా చాలా కన్సిస్టెంట్ గా అతడి హైట్ అడ్వాంటేజ్ ని 100% యూజ్ చేసుకుంటూ పాయింట్స్ అయితే రాబట్టగలిగినాడు అండ్ టీమ్ ని కంఫర్టబుల్ సిచ్యువేషన్ లో అయితే ఉంచినాడు. అండ్ ఇంకొక వైపు మనం స్పెసిఫిక్ గా మాట్లాడుకోవాల్సింది విజయ్ మాలిక్ గురించి. నిన్న విజయ్ మాలిక్ కూడా సూపర్ 10 తెచ్చినాడు. కాకపోతే నిన్న విజయ్ మాలిక్ తెచ్చిన సూపర్ 10 లో 8 పాయింట్స్ అది బోనస్ పాయింట్స్ ఉండడం అది ఒక మోర్ జోష్ అనేది యాడ్ చేసింది తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అందరికి. ఇలా విజయ్ మాలిక్ కూడా కన్సిస్టెంట్ గా ఆ రైడింగ్ లో రానితే తెలుగు టైటన్స్ కి తిరుగు ఉండదు అని 100% నేను చెప్పగలుగుతా. భరత్ హూడా అండ్ విజయ్ మాలిక్ వీళ్ళు ఒక డెడ్లీ కాంబో ఈసారి ప్రో కబడ్డీలో అండ్ నిన్న మ్యాచ్ లో కూడా. అండ్ దాంతో పాటు థర్డ్ రైడర్ డిపార్ట్మెంట్ లో చేతన్ సాహు నిన్న చాలా క్రూషియల్ రోల్ ని ప్లే చేసినాడు. ఎప్పుడైతే భరత్ హూడా అయినా విజయ్ మాలిక్ అయినా అవుట్ ఆఫ్ ది కోర్ట్ వెళ్ళిపోయినప్పుడు చేతన్ సాహు క్రూషియల్ టైమ్ లో పాయింట్స్ అయితే రాబట్టగలిగిండు. సో ఇలా ఒక పర్ఫెక్ట్ రైడింగ్ డిపార్ట్మెంట్ మీ తెలుగు టైటాన్స్ నిన్న అయితే చూపించింది. సో మీకు ఎట్లా అనిపించింది నిన్న రైడింగ్ డిపార్ట్మెంట్ అవుట్ ఆఫ్ 10 ఎంత రేట్ చేస్తారో కామెంట్ చేసి చెప్పండి.